బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పైన మరోసారి అమెరికా కుట్రలు బయటపడ్డాయి. రష్యాను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ మరోసారి దొంగదెబ్బ కొడుతున్నాడు. పుతిన్ ని యుద్ధంపై చర్చలకు పిలిచేందుకు భారత్ పైన టారిఫ్స్ ను ఆయుధంగా వాడుకున్నాడు ట్రంప్. అయితే అధికారికంగా ట్రంప్ వ్యూహాన్ని ప్రకటించింది వైట్ హౌస్. తమ ప్లాన్ సక్సెస్ అయిందన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్. పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ట్రంపే ఆపాడంటూ కరోలిన్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలను ట్రంప్ ఆపాడు అంటూ కూడా కరోలిన్ మాట్లాడుకొచ్చారు. ట్రంప్ అధికారం ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేదే కాదని చెప్పి కరోలిన్ అంటున్నారు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దేనికోసం జరిగింది? ఎవడు దాడి చేశాడు ఇరాన్ మీద? ఇరాన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆయుధ సామాగ్రి ధ్వంసం చేసిన దుర్మార్గుడు ఎవడు? రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ ఆపకపోతే, ఉక్రెయిన్ రష్యా పైన దాడి చేస్తుంటే, రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసుకుంటే వాళ్ళు యుద్ధంలో దిగితే అమెరికాకు వచ్చిన నొప్పి ఏంటి? భారత్ పై ఈ రకంగా టారిఫ్ విధించడం ఏంటి? డైరెక్ట్ గా వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటే అమెరికా ఆడినటువంటి ఆట సక్సెస్ అయింది, ట్రంప్ ఆడిన గేమ్ సక్సెస్ అయ్యాడు, ఇండియాపై ట్యాక్స్ విధించి రష్యాని చేజిక్కించుకున్నాడు. ఇది మాట్లాడుతున్న మాట ప్రెస్ సెక్రటరీ. సో ఇండియాపై ట్యాక్స్ పెంచి, ఇండియాపై దాడి చేసి, ఇండియాపై ఒక కుట్రలు తెరలేపి పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ట్రంప్ ఆపాడా? అడ్డ నిలబడి మీరు అటువైపు మిసైల్స్ రాకుండా అడ్డుగా నిలబడ్డా? ఇప్పటికే ఎన్నిసార్లు ఇది ఒక సామెత ఉంటుంది, ఎన్నిసార్లు కొట్టినా చావని పామని చెప్పి. ఎన్నిసార్లు కొట్టినా చావని పామిది. డొనాల్డ్ ట్రంప్కి ఎన్నిసార్లు నువ్వు కాదురా బాబు మా యుద్ధాన్ని ఆపింది, నువ్వెవరు అసలు నాకు అర్థం కాదు. రణ్ధీర్ జైస్వాల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ కూడా ఇన్నిసార్లు ట్రంప్కి కౌంటర్ వేశాడు. అయినా కూడా బుద్ధి మారకుండా, అయినా కూడా ఇంకా దుర్మార్గమైనటువంటి చర్యలు మారకుండా, అయినా కూడా ఈ పాము ఇంకా ఎన్నిసార్లు కొట్టినా చావకుండా ఇంకా అదే మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రెస్ సెక్రటరీ కరోలిన్ ఏం మాట్లాడారో చూద్దాం. Has put tremendous public pressure to bring this war to a close. He's taken actions, as you've seen, sanctions on India and other actions as well. He's made himself very clear that he wants to see this war end, and he has scoffed at the ideas of others that have been raised that we should wait another month before any meeting takes place. The president wants to move, and he wants to bring this war to an end as quickly as possible. The president has put tremendous public pressure to bring this war to a close. He's taken actions, as you've seen, sanctions on India and other actions as well. He's made himself very clear that he wants to see this war end, and he has scoffed at the ideas of others that have been raised that we should wait another month before any meeting takes place. The president wants to move, and he wants to bring this war to an end as quickly. We got succeeded. We'll success అయ్యారట మీ మొహం సక్సెస్ అయ్యారు. మీ ఇంకా నాకు చాలా మాట్లాడాలనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఇదే పాత క్యాసెట్ వేసి ఇంకా దాన్ని నడిపించి ఎన్ని రోజులు ఇంకా పాపం గడుపుకుంటారు రకంగా. మీరు యుద్ధాలు ఆపుతారా? మీ మొహానికి మీరు యుద్ధాలు ఆపుతారా? యుద్ధాలు ఆపేటువంటి వ్యక్తులు ఈ రకంగానే ఉంటారా? ఇండియాపై టారిఫ్ పెంచడంతో మీరు రష్యాను పిలిపించుకొని రష్యాతో ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపారా? మరి ఇదే చర్య బ్రిటన్ పై ఎందుకు చేయలేదు? బ్రిటన్ నేను డ్రోన్లు ఇస్తానని చెప్పి ఉక్రెయిన్తో సపోర్ట్గా మాట్లాడుతోంది కదా. లక్షలాది డ్రోన్లని నేను యుక్రెయిన్కి పంపిస్తానని చెప్పి బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ మాట్లాడుకొచ్చాడు కదా. మరి వాడిని ఎందుకు అడ్డుకోలేదు? ఆయన ఎందుకు అడ్డుకట్టవేయలేదు? భారత్ ఆయిల్ కొంటే రష్యా యుద్ధం చేస్తుందని చెప్పి భారత్పై ఈ రకంగా టారిఫ్ విధించాలా? అయినా నీ ఉకదింపుడు ఉపన్యాసాలకి, నీ పిచ్చి మాటలకి, నీ మూర్ఖత్వపు చర్యలకి, ఒక పాగల్ వేషాలకి ఎవరు భయపడలేదు, ఎవరు జనకలేదు కూడా. కానీ నువ్వు మాట్లాడే మాటలు పదే నీకు నువ్వే ఓ పిచ్చోడు అని ప్రూవ్ చేసుకుంటున్నట్టు కనపడుతోంది. అమెరికా తనకు తానే పదే ఈ రకంగా మాట్లాడే మాటలు చూసి అటు డొనాల్డ్ ట్రంప్ అయినా ఇటు కెరోలిన్ అయినా ఎవరు మాట్లాడినా వాళ్ళ తరఫున ఒక వాయిస్ ఎవరిదైనా కూడా మేము మూర్ఖులం పిచ్చోళ్ళం అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇన్ జనరల్గా పాకిస్తాన్, టర్కీ ఉంది. పాకిస్తాన్కి యుద్ధ సామగ్రిని సమకూర్చింది టర్కీ. కానీ టర్కీ ఇబ్బందుల్లో ఉంటే భారత్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా తినడానికి ఆహారం పంపించింది ఇండియా. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు కానీ ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అది కావాలి. పిచ్చోడ్లాగా రష్యా ఆయిల్ కొనడం వల్ల రష్యా ఆయిల్కి వచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా యుద్ధానికి సమకూరుతోంది. సో ఇండియాపై టారిఫ్ విధిస్తా, చైనాపై టారిఫ్ విధిస్తా. దీంతో ఏం ఉపయోగం? ఏం జరిగింది? ఏం ఒరిగింది? నీ దగ్గర తిండి తిప్పలు మారిపోయాయి, నీ దగ్గర ఆహారానికి ధర ఎక్కువైపోయింది, హైక్ వచ్చింది, ఇన్ఫ్లేషన్స్ వచ్చాయి. ఒక రకంగా దుర్లభమైనటువంటి పరిస్థితిని ట్రంప్ ఎదుర్కొన్నాడు. అమెరికా ప్రజలని నువ్వు డైరెక్ట్గా కొట్టేటువంటి పరిస్థితి కూడా దారిచ్చింది. అమెరికా ప్రజలు డైరెక్ట్గా ట్రంప్కి వ్యతిరేకించే పరిస్థితి దారి తీసుకొచ్చింది.
భారత్తో పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేసి మళ్ళీ ఇంకా కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపి నేనే అంటున్నాడు. మధ్యలో నిల్చుండి భారత్ ఇండియాకి మధ్య ఆ బార్డర్లో నిల్చొని ఇటువైపు వచ్చే మిసైల్ నీ చేత్తో అటువైపు వచ్చే మిసైల్ ఆ చేత్తో అడ్డుకున్నావా? సిగ్గనిపించాలి కదా పదే ఈ రకంగా ఇంకా కూడా మాట్లాడడానికి. ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ మాట్లాడుకొచ్చారు, అటువైపు నుంచి సెక్రటరీ మాట్లాడుకొచ్చారు. ఇంతమంది మాట్లాడినా, ఇంతమంది రియాక్ట్ అయినా, ఇంతమంది నువ్వు కాదు 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 అని చెప్పినా ట్రేడ్ కోసం ఆగిపోయారని ఒకసారి నువ్వే చెప్తావు. పిచ్చివాడిలాగా ఒక మానసిక రుగ్మతతో ఉన్నటువంటి వ్యక్తిలాగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడే కానీ ఆయన ఒక స్పష్టత లేదు. నిజంగా కొంతమంది చాలామంది ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసేవాళ్ళం కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చించేటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ని ఎన్నుకున్నందుకు, ఆయనకి మళ్ళీ అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు అమెరికా ప్రజలకు నా సానుభూతి అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళంతా కూడా. అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యవహారం అర్థమవుతోంది. మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నాడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిందేనే అని చెప్పి మరోసారి దుర్మార్గమైనటువంటి విధంగా వైట్ హౌస్ నుంచి ఆ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ మాట్లాడిన మాటలతో అర్థమవుతోంది. సో వన్ థింగ్ ఈజ్ క్లియర్, ట్రంప్ ఎప్పటికైనా ప్రమాదమే. తనకు అనుకూలంగా ఉంటే మనకి హక్కున చేర్చుకుంటాడు, లేదు మనం అనుకూలంగా లేము అనుకుంటే మనల్ని చార్జ్ కేసు కొడతాడు, నేల కేసు కొడతాడు. సో ట్రంప్ యొక్క వ్యవహార శైలి దేశాలు మొత్తం కూడా చూస్తూనే ఉన్నాయి, గమనిస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఏదో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నిలిపివేస్తారని చెప్పి మధ్యవర్తిత్వం వహిస్తుంటే ట్రంప్ని గౌరవించి వెళ్ళింది. కానీ రష్యా కూడా అమెరికా అంటే సలసలా ఉడికిపోతోంది. ఎప్పుడు ఏ ఒక్క అవకాశం దొరికినా ట్రంప్కి మాత్రం డెఫినెట్గా చుక్కలు చూపించిన గ్యారెంటీ. పాపం ట్రంప్ పుణ్యమా అని చెప్పి అమెరికన్స్ కూడా శత్రువులుగా మారిపోతున్నారు. అమెరికన్స్ కూడా పూర్తిగా దీనావస్థలకు నెట్టవేయబడుతున్నారు. అమెరికాలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతోంది.